హాయ్ అండి, వెల్కమ్ టు దీప్యాని వ్లాగ్స్. నేను మీ కళ్యాణి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పప్పుచారు అండి. ఇది ఆంధ్ర స్టైల్లో చేస్తున్నాను. ఆంధ్ర స్టైల్ పప్పుచారు. ఇది సూపర్గా ఉంటుందండి. ఇది 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 మీరందరూ తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అని చెప్పాలి. అయితే నేను ముందుగా కుక్కర్లో 1 కప్ కందిపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు వాష్ చేసిన కందిపప్పులో నేను 3 కప్పులు వాటర్ వేసుకుంటున్నానండి. అలాగే కాసింత పసుపు వేసుకున్నాను. 2 మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకున్నానండి. తీసుకొని సన్నని ముక్కల కింద తరిగి వేసుకున్నాను. అలాగే టొమాటోలు కూడా మీడియం సైజ్ ఒక 2 తీసుకొని సన్నని ముక్కల కింద తరిగి వేసుకుంటున్నానండి. ఇప్పుడు మూత పెట్టినాను. మూత పెట్టుకొని విజిల్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని ఒక 3 విజిల్స్ కొట్టించుకుంటున్నానండి. 3 నుంచి 4 విజిల్స్ కొట్టించుకున్నాను. అలాగే చింతపండు, నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి దాన్ని నీటిలో నానబెట్టినానండి. నానబెట్టి దాన్ని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పప్పుచారులోకి ముల్లంకాడలు, బెండకాయలు వేస్తున్నానండి. అయితే ముందుగా ఈ ముల్లంకాడలు నేను పైన పొట్టు తీసేసి సన్నని ముక్కల కింద కట్ చేసి సైడ్న రెడీగా ఉంచుకుంటున్నాను. ఈ విధంగా నేను ములక్కాడలు, బెండకాయలు, పచ్చిమిర్చి రెడీగా ఉంచుతున్నానండి. ఇప్పుడు కుక్కర్ విజిల్ కూల్ అయిన తర్వాత చూద్దాము పప్పు ఉడికిందా లేదా అని. ఉడికిపోయింది కదా. ఇప్పుడు గరిటెతో కొంచెం మెదుపుకోవాలండి. గడ్డితో బాగా మెదుపుకున్నాక ముందుగా నేను ముల్లంకాడలు వేస్తున్నానండి. ముల్లంకాడలు వేసుకొని వాటర్ కొంచెం వేసాను. వాటర్ వేసి కాసేపు సిమ్లో ముల్లంకాడలు ఉడికేదాకా పప్పును మనం మరిగించుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. బెండకాయలు మాత్రం ఈ టైంలో వేయకూడదండి. ఈ టైంలో వేస్తే ఏమవుద్దంటే ముల్లంకాడలతో పాటు బెండకాయలు వేస్తే జిగురు వచ్చేస్తుంది. సో ముందుగా ముల్లంకాడలు అలాగే చింతపండు రసం కూడా వేయకూడదు. చింతపండు రసం వేస్తే ముల్లంకాడలు ఉడకవు అనమాట. సో ముందుగా మనం పప్పులోనే కాస్తంత వాటర్ వేసి ముల్లంకాడ ముక్కలు అలాగే కారం యాడ్ చేశాను. వేసి ముల్లంకాడ ఉడికిన తర్వాత ఇప్పుడు నేను చింతపండు రసాన్ని తీసుకొని ఉంచుకున్నాను కదా ముందుగా, అది వేసుకున్నాను. అలాగే బెండకాయ ముక్కలు కూడా వేస్తున్నానండి. బెండకాయలకి ఎప్పుడైతే చింతపండు రసం తగులుతుందో వాటిలో జిగురు మొత్తం పోతుందండి. సో అందుకే మనం అలాగే చింతపండు రసంలో బెండకాయలు బాగా ఉడికిపోతాయి కూడా. సో ఇప్పుడు చింతపండు రసం వేసిన తర్వాత బెండకాయలు వేసాను. అలాగే ఒక 1.5 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేశాను. ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు రెబ్బ కూడా వేసుకోవాలండి. కరివేపాకు రెబ్బతో పాటు వేసుకున్నాయంటే మంచి ఫ్లేవర్ వస్తుంది పప్పుచారుకి. వేసుకొని బాగా మరిగించుకోవాలండి. పప్పుచారు అనేది ఎంత బాగా మరుగుతే అంత టేస్టీగా ఉంటుంది. అలాగే సాల్ట్ కొంచెం తగినట్టుగా అనిపిస్తే నేను సాల్ట్లు వేసి కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను సాల్ట్ని. సో పప్పు మరిగిపోయింది కదా. ఇప్పుడు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు నేను పోపు కోసం సిద్ధం చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ వేసి ముందుగా ఆవాలు, తర్వాత జీలకర్ర, ఇంగువ వేసానండి. పప్పుచారులో కంపల్సరీ ఇంగువ వేయాలి పోపులో. అలాగే వెల్లుల్లిపాయలు బాగా దంచి వేసుకున్నాను. గుప్పెడు కరివేపాకు, అలాగే ఒక 2 నుంచి 3 ఎండుమిర్చి వేసుకున్నానండి. బాగా ఫ్రై చేసుకోవాలండి. పోపు ఎంత బాగా ఫ్రై అవుతే మనకి పప్పుచారు అంత టేస్టీగా ఉంటుంది.
వేసుకున్నాను కదా. ఇప్పుడు పోపు అంతా కూడా నేను పప్పుచారులో వేసుకొని సిమ్లో మరొక నిమిషం నేను దాన్ని మరిగించుకోవాలండి. అప్పుడే పోపు అనేది పప్పుచారుకి బాగా కలుస్తుందన్నమాట. సో మరొక నిమిషం మరిగించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎంతో టేస్టీ అయిన పప్పుచారు రెడీ అయిపోతుంది. మీరు ట్రై చేయండి రెసిపీ. మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.